అంతా ఉన్నది. అమ్మగారు లెక్క తపస్సు ఎవరు చేస్తారు. కానీ అమ్మగారిది ఏం ప్రచారం లేదు. ఈరోజు టీవీలో చూస్తే ఎక్కడ పెడితే ఏవేవో వస్తాయి, కానీ అమ్మగారిది ఏమి రాదు. పండితులు ఉన్నారు, వేదాంతులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఏవేవో ప్రచారం చేస్తారు, కానీ అమ్మగారి ప్రచారం రాదు. ఎందుకు రావటం లేదు? ఇదే విషయం అమ్మగారిని మేము ప్రశ్నించామన్నమాట. ఎప్పుడు రామ్దేవ్ బాబు మన దగ్గరకు వచ్చాడు కదా, ఇంకా ఆయన ఇంకా 4 దినాల్లో రాబోతాడు అన్నమాట. ఎప్పుడు మన వచ్చినాడు రామ్దేవ్ బాబు 4 యోగాసనాలు వేస్తాడు, అంత పక్కన పాపులర్ చేసేసినారు మన వాళ్ళంతా. పాపులర్ అయిపోయినాడు. ఇప్పుడు వేరే ఉన్నది అనుకోండి. ఇప్పుడు అందరూ అట్లా. అప్పుడు అమ్మగారికి నేను అడిగితున్నామ్మ, ఎందరెందరో చాలా గొప్పగా చెప్తారు, ఎందరో గురువులు అంతా చెప్తారు, మరి అమ్మగారికి ఏమి ప్రచారం లేదు. ఆ రోజు శివుని గుడిలో అమ్మ తపస్సు చేస్తే శంకరుడు ప్రత్యక్షమయ్యా. అన్ని రూమంతా ప్యాక్ చేసుకుని 1953లో ప్యాక్ చేసుకొని 54లో 54 గొడవలు మొదలు కొట్టుకొని అమ్మ వచ్చినప్పుడు అందరూ చూశారు కదా. అప్పటి వాళ్ళంతా పెద్దలందరూ చూశారు కదా. మన బసిరెడ్డి నాయుడు కూడా చూసినారు కదా. వాళ్ళందరూ చూసినారు. అందరూ చూసిన వాళ్ళు ఇంత తపస్సులు ఉన్నారు, ఇంత జ్ఞానం ఉన్నారు, ఇంత తపస్సులు ఎవరు చేయలేదని అందరికి ప్రపంచానికి తెలవదా? కానీ తెలవదా? తెలుసు. కానీ తెలిస్తే కూడా అమ్మది పైకి రావటం లేదు. ఎందుకు రాయటం లేదు? అది తెలుసుకోలేదు. ఒకరోజు వర్షం వచ్చింది. అమ్మగారు ఏమన్నారు, ఈరోజు నేను మాట్లాడతానైనా ఈరోజు నేను మాట్లాడతా పుణ్యముంది కదా. అమ్మ ఎప్పుడు కూడా గురుపూర్ణమి శివరాత్రికి అందరూ మాట్లాడలేదన్నమాట. ఈరోజు నేను మాట్లాడతా, మైక్ పెట్టాలి అని చెప్పారన్నమాట. అయితే అక్కడ అమ్మ లిఫ్ట్ మీద దర్శనం ఇస్తుండే కదా. లిఫ్ట్ మీద దర్శనం ఇస్తుండేటప్పుడు అప్పుడు మైక్ లైన్ పెట్టాము. అమ్మగారు లేచి మాట్లాడిపోయేటప్పుడు జర వాన వచ్చేసి జర వాన వచ్చింది. అమ్మ కూడా తడిచిపోయినారు. అమ్మ దొరికేసుకొని లోపలికి వచ్చారు. దేవుని మాటలు కూడా వినటానికి కూడా అవకాశం లేకుండా ఇక్కడే చేస్తున్నాను. మాయ ఎటనే చేస్తుంది. ఆ యొక్క దైవవాక్కులు వినేదానికి అవకాశం లేకుండా అయిపోయింది అని అమ్మగారు అన్నారు. అట్లా ఉంటుంది అమ్మగారి గురించి. అప్పుడు అమ్మ ఏమన్నారంటే, రామ్దేవ్ బాబా నాయన ఇప్పుడు అమ్మ అనేది ఎవరు అనలేరు, ఎప్పుడు తెలుసుకోలేరు. అమ్మని ఎవరు తెలుసుకోలేరు. యుద్ధం వస్తుంది. యుద్ధం వచ్చిన తర్వాత అప్పుడు అమ్మగారు అంటే అప్పుడు అందరూ తెలుసుకుంటారు. బాబు దాకా ఎవరు తెలుసుకోవాలి. ఇక్కడే అమ్మగారు తపస్సు చేస్తే ఇక్కడ అంతా అగ్రహారం నడుస్తుంది. తిలారిస్తే భగవంతుడు వస్తాడా? భగవంతుడు వస్తాడా? గొర్రెలకు వస్తే భగవంతుడు వస్తాడా? అంటే అగ్రహారం కదా. ఇదొక మాయ. ఏదైనా ఇప్పుడు అంతా దేవాలయాలు, భగవంతుని స్థానాలన్నీ ఏమైపోయిందంటే పైసల సంపాదనకే అయిపోయాయి. జ్ఞానం కన్నా కూడా తిరుపతి దగ్గర నుంచి, శ్రీశైలం దగ్గర నుంచి, కాశీ దగ్గర నుంచి అంతా ఏమనుకోవద్దు. అంతా ఏమిటి ధన సంపాదన. జ్ఞానం ఇచ్చేటోళ్ళు ఎక్కడ ఉన్నారా? జ్ఞానం ఇచ్చేది ఎక్కడ లేదు. ధన సంపాదన. వాళ్ళు కూడా ధన సంపాదన గురించి ఆటలు ఆడుతున్నారు. అసలు దేవుడు అంటే ఎట్లున్నాడు? దేవుడు ఏ విధంగా ఉన్నాడు? దేవుడు ఎట్లా ఉంటాడు? దేవుడిని ఎట్లా ప్రసన్నం చేసుకోవాలి? ఏ విధంగా మనం నడిస్తే భగవంతుడు మనకు దొరుకుతాడు అనేక తత్వాన్ని తెలిపి ఆ పొందిన అమ్మగారి గురించి తెలుసుకోవటానికి ఈ జగత్తుకి ఆ యొక్క పుణ్యం దొరకటం లేదు. ఎందుకనైనా బాగా పోతుంది, చారానే పోతుంది. అంటే మనం అందరం కూడా పుణ్యాత్ములని తెలుసుకోవాలి. ఏదైనా ఇప్పుడు మీరున్నారు, మీ పిల్లల్లో కొంతమంది భక్తి మాత్రలు వస్తుండొచ్చు, కొందరు రాకపోతున్నారు. ఇప్పుడు అందరూ ఇప్పుడు ఉన్నారు కదా. ఇప్పుడు మా హనుమంతు రెడ్డి ఉన్నాడు, వెంకటరెడ్డి ఉన్నాడు. ఆదివారం వస్తారు. వాళ్ళ పిల్లలు వస్తున్నారు. ఎప్పుడు వస్తారు? సంవత్సరానికి 2 సంవత్సరాలు వస్తారు. అలా దేంట్లో ఏమైపోయినారు? సంపాదనలు అయిపోయినారు, ఉద్యోగాలు చేస్తున్నారు కదా. అంతా ఏమైంది? ధనం యొక్క దానికే మనం ప్రభావితం అవుతున్నారు. కానీ అసలు ఏంటి? మనం ఏమి సాధించగలం? మనం ఏమి సాధించాలి? మనలో ఏమి బ్రహ్మానందాన్ని నిలిపి ఉన్నాడు భగవంతుడు. ఎంత బ్రహ్మానందం! ఆ బ్రహ్మానందాన్ని మనం తెలుసుకోగలమా? తెలుసుకోవడానికి మనకు ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం కలుగుతుందా లేదని ఎవరు ఆలోచన చేస్తున్నారు? ఎంతో బ్రహ్మానందం, ఆనందం. పాటలైతే పాడతాం,
భజనలు అయితే చేస్తాడు మా మాణిక్యప్ప, అందులో చేస్తాడు బ్రహ్మాండం. ఆ దొంగతనం జరగగానే దుఃఖపడిపోయినాడు. పోతే పోయింది, నీది కాదది, నీది కాంతి వెళ్ళిపోయింది, నీదైతే ఉంటుండే కదా, చింతలేక వెళ్ళిపోయింది కదా, చింతలేక వెళ్ళిపోయినాడు. తర్వాత ఇప్పుడు ఆ చింత ఇచ్చిపెట్టాడు కదా అమ్మదైతే చింత తీసేస్తే అది మాయ అనేది ఎప్పుడు కూడా మనిషిని ఏదిస్తూ ఉంటుంది. కావున మనమందరం కూడా పుణ్యాత్తులు. మన పిల్లలు కూడా వాళ్ళంతా ఉద్యోగ భారంలో ఉన్నారు. వాళ్ళకి ఇప్పుడు నారాయణ రెడ్డి వచ్చినట్టు ఆయన కోరుకొస్తుంది కదా, కావటం లేదు. కానీ ఎవరు పిల్లల్ని మనం వాళ్ళని అంటే వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పించినాం, వాళ్ళకి ఇంజనీర్లు చేసినాం. ఇది వెంకటరెడ్డి అని వచ్చినట్టు వస్తాడా అది కొడుకులు వస్తారా, జగన్నాథ్ రెడ్డి అన్న వస్తాడు, ఆయన కొడుకు రారు. వాళ్ళ పిల్లలు వాళ్ళ సంపాదనలు ఉంటారు. కానీ వాళ్ళకి మనం బోధ చేయాలి. తండ్రే గురువు కదా. ఇంట్లో రోజు సాయంత్రం వాళ్ళతోటి మనం ఏం చేయాలి, ఆయన మీరు సేపు ధ్యానం చేసుకోండి, మీరు ఈ విధంగా అమ్మని ఇక్కడన్నా ధ్యానం చేసుకోండి, దైవ మార్గం నడవండి అని మనం తల్లిదండ్రులు దానికి మా అన్నం తప్పని కదా, తల్లిదండ్రులే అంత కారణం అవుతున్నారంటే తల్లిదండ్రులు కూడా వాళ్ళు వదిలేస్తే అట్లే అవుతారు. వాళ్ళకి ఆ విధంగా కూర్చోబెట్టాలి, వాళ్ళు ఆ విధంగా ధ్యానం చేయించాలి, సాయంత్రం అని చేయించాలి. ఇట్లాంటి మార్గం మీరు ఇంట్లో ఉంటే కూడా చేయాలి నాయన అని చెప్తూ మనం తల్లిదండ్రులు కనీసం యొక్క బాధ్యత అవుతుంది కాబట్టి ఆ పని కూడా చేయాలి. ఇక ఈ సేవ అనేది నేను ఏమంటున్నానంటే ప్రతి నెల మీకు భజన కార్యక్రమం ఉన్నది. ఈ భజన కార్యక్రమంలో జరిగేటప్పుడు